హాయ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీను నాయక్ ఆఫీషియల్. ఈరోజు జాతీయ మరియు అంతర్జాతీయ మరియు క్రీడా వార్తల్లో నిలిచిన అంశాలను సంబంధించి చర్చించుకుందాం. ఓకే, ఈరోజు ఆ ఊర్లో అసభ్యంగా మాట్లాడితే 500 జరిమానాట. అంటే మహారాష్ట్ర గ్రామంలో ఇలా రిస్ట్రిక్షన్ పెట్టారు వాళ్ళు. ఏంటనే న్యూస్లో తెలుసుకుందాం. ఓకే, పెద్దగా పెట్టుబడి అవసరం లేకుండానే ఒక చిన్న గ్రామానికి ఎలా అభివృద్ధి చేయొచ్చో మహారాష్ట్రలోని సతారా నెవార్ నిరూపించింది. శుభ్రమైన వీరులు, సోలార్ వాటర్ హీటర్లు, వాటర్ ఏటీఎం వంటి సౌకర్యాలతో ఈ గ్రామం ఇప్పుడు సుస్థిర జీవనాన్ని చిరునామాగా మారింది. ఈ అద్భుతమైన పరివర్తన వెనుక గజానన్ అనే స్థానిక నాయకుడి కృషి ఉంది. ఆయన 5 ఏళ్ల ప్రణాళిక రూపొందించారు. దాని అమలుకు గ్రామస్తులు ఒప్పించారు. ఆచరణాత్మక సంస్కరణలు అమలు చేశారు. ఐక్యత, ముందుచూపు, క్రమశిక్షణతో కూడిన ఆచరణ ఉంటే చాలు, ఎలాంటి గొప్ప మార్పు అయినా సాధ్యమేనని ఈ గ్రామ అభివృద్ధి రుజువు చేసింది. ఊరి మొత్తానికి ఉచితంగా వేడి నీటిని అందించేలా సోలార్ వాటర్ హీటర్ వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. వాటర్ ఏటీఎం కార్డు ఉపయోగించి శుద్ధి చేసిన తాగునీటిని పొందే కమ్యూనిటీ ఆర్ఓ వ్యవస్థ అందుబాటులో ఉంది. ప్రతి ఇంటికి మీటర్లు ఉన్న కుళాయిలు పెట్టారు. గ్రామంలో ఓపెన్ డ్రైనేజీలను తొలగించారు. వీధులను ప్రతి సాయంత్రం శుభ్రం చేస్తారు. వీధి దీపాలు కూడా సోలార్ శక్తితో వెలుగుతాయి. అంతేకాదు, ఇక్కడ ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే ₹500 జరిమానా విధిస్తారు. దీనివల్ల అన్ని వయసుల పౌర మర్యాద పెరిగింది. సతారా నెవార్ గ్రామ ప్రజలు విద్యా వినోదానికి కూడా ప్రాధాన్యం ఇస్తారు. పిల్లల కోసం ఇక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. పెద్దవాళ్ళు కూర్చొని టీవీ చూడడానికి, మాట్లాడుకోవడానికి ప్రత్యేక ప్రాంతం ఉంది. ఇటువంటి సామాజిక ప్రదేశాలు వివిధ రకాలుగా ఉంటుంది. ఈ విధంగా మహారాష్ట్రలోని సతార్ నెవార్ అనేక రంగాల్లో చాలా అభివృద్ధి అయింది. వాటర్ల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ క్లీనెస్ట్గా మరియు వాటర్ ఏటీఎంగా మొదటగా ఈ రాష్ట్రం నిలవడం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై హింద్, జై భారత్. మరిన్ని వివరాలు